షీలా, శబ్నం పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు. ఇద్దరూ పైకి మాత్రం ఎంతో ప్రేమగా ఉన్నా లోపల మాత్రం ఒకరి పట్ల ఒకరికి చాలా అసూయ ఉండేది. శబ్నం, మా పుట్టింటి నుంచి ఎన్నో బస్తాల ముల్లంగి, క్యారెట్లు వచ్చాయి. ఇదిగో, నువ్వు కూడా కొన్ని కిలోలు తీసుకో. చాలా చాలా థ్యాంక్స్ షీలా. షీలా వెళ్లిపోగానే శబ్నం ఇలా అంటుంది. పుట్టింటి నుండి ఏం వచ్చినా గొప్పలు చెప్పుకునేందుకు వెంటనే వచ్చేస్తుంది. ఎండిపోయిన క్యారెట్, మురిగిన ముల్లంగి తీసుకుని మన ఇంటికొచ్చింది. ఏమండి, ఈ రోజే మనం మార్కెట్కి వెళ్ళి బోలెడన్ని చీరలు కొనుక్కుని రావాలి. కాని క్యారెట్, ముల్లంగీలకు, చీరలకు ఏమిటి సంబంధం? తనొచ్చి నన్ను ఏడిపించింది కదా, ఇప్పుడు నేను వెళ్ళి తనను ఏడిపిస్తాను. శబ్నం మార్కెట్కి వెళ్లి డజనుకు పైగా చీరలు కొనుక్కుంటుంది. ఒక చీర తీసుకుని షీలా ఇంటికి వెళ్తుంది. షీలా, మా ఆయన మార్కెట్కి వెళ్ళి నాకోసం ఎన్ని చీరలు కొనుక్కొచ్చారో చూడు. అందులో నుండి ఒక చీర నీకిద్దామని నేను తీసుకొచ్చాను. తీసుకో, ఇది నువ్వు కట్టుకుంటే చాలా బావుంటావు. థ్యాంక్ యూ శబ్నం గారు. శబ్నం చీర ఇచ్చి వెళ్లగానే షీలా రక్తం వేడెక్కిపోతుంది. చీర ఇచ్చేందుకొచ్చిందమ్మా, పెద్ద మహారాణిలాగా. నేనేమో ఈమెకి దాసీని. ఏమండి, నాకు చాలా కాస్ట్లీ చీర తెచ్చివ్వండి. ఆ చీర మెరుస్తుంటే చూసి శబ్నం కళ్ళు మూసుకుపోవాలి. నా దగ్గర డబ్బులెక్కడున్నాయి? పోయిన నెలలోనే కదా నీకు రింగులు కొన్నాను. నేను డ్యూటీకి వెళ్తున్నాను. అలా చెప్పి షీలా భర్త వెళ్ళిపోతాడు. ఈయనెప్పుడూ డబ్బుల్లేవనే అంటుంటాడు. గుర్తొచ్చింది, ఒకరోజు పూజ చెప్పింది కదా, అడవిలో ఒక బాబా ఉంటాడని. ఆయన ఆడవాళ్లకు బంగారు మాయాచీరలిస్తాడని. షీలా బాబాని కలిసేందుకు అడవికి వెళ్తుంది. బాబాగారు, మీ దగ్గర ఏదో బంగారు మాయాచీర ఉందని విన్నాను నేను. అది కట్టుకుని ఏ వస్తువుని తలుచుకున్నా సరే వెంటనే అది మన ముందు ఉంటుందంట కదా బాబాగారు. అట్లాగే అది మన ముందుకు రాగానే బంగారంగా మారిపోతుందంట కదా బాబా. అవును, నా దగ్గర ఆ చీర ఉంది, కానీ అది నీకివ్వలేను. నేను ఆ చీరని అవసరం ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తాను. నిన్ను చూడగానే నాకర్థమైంది, నువ్వు నీ పెద్దరికాన్ని చూయించుకునేందుకు, వేరే వాళ్లని ఏడిపించేందుకు ఆ చీరను ఇవ్వమంటున్నావని. నీకు ఆ చీరను ఇవ్వను. ఇంకోసారి ఆ చీర కోసం ఇక్కడికి రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుండి. షీలా బాబా ముందు నుండి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్లి ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటుంది. బాబా వంట చేసుకోవడం షీలా చూస్తుంది. వంట పూర్తి చేసి బాబా స్నానానికి వెళ్తారు. షీలా మెల్లగా బాబా కుటీరంలోకి దూరి ఆ బంగారు మాయా చీరను తీసుకుని తన ఇంటికి వస్తుంది. షీలా ఆ చీర కట్టుకుని శబ్నంని ఏడిపించడానికి బయట తిరుగుతూ ఉంటుంది. ఊరివాళ్ల ద్వారా షీలా చీర గురించి శబ్నంకి తెలుస్తుంది. షీలా నిన్ను చూసి నవ్వుకుంటోంది. తనింకా ఇలాంటి చీర శబ్నం ఇప్పటివరకు ముట్టుకోలేదు అని కూడా చెప్పింది. ఇంకా ఈ చీరకి ఏవేవో మాయలున్నాయట. తన ఎదురుగా ఉన్న ఏ వస్తువైనా ఆ చీర కట్టుకుని దాని పేరు తలుచుకుంటే అది బంగారంగా మారిపోతుందట. ఓహో, అదా విషయం. షీలా గురించి మర్చిపో నువ్వు. ఆమె సంగతి నేను చూసుకుంటాను. తరువాతి రోజు ఉదయమే శబ్నం ఒక లెటర్ మీద షీలా భర్త పేరు రాస్తుంది. తర్వాత ఆ లెటర్ని షీలా ఇంట్లో వేస్తుంది. షీలా ఎప్పటిలాగానే ఉదయం తొందరగా లేచి తలుపులు తీసేందుకు వెళ్తుంది. ఆమెకు తలుపుల దగ్గర ఉన్న లెటర్ కనిపిస్తుంది. షీలాకి తను బంగారు మాయాచీర కట్టుకుని ఉన్నాను అన్న విషయం గుర్తుండదు. ఆమె ఆ లెటర్ని చదువుతుంది. నా భర్త పేరు రామ్నాథ్. షీలా భర్త బెడ్ మీద నిద్రపోతూ ఉంటాడు. షీలా తన భర్త పేరు చదవగానే ఆమె భర్త బంగారంగా మారిపోతాడు. షీలా గట్టిగా ఏడుస్తుంది. ఊరి దేవుడో, ఏంటి ఇలా అయిపోయింది? నా భర్త
బంగారంగా మారిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. షీలా ఆ లెటర్ని జాగ్రత్తగా చూస్తుంది. ఆమెకి అర్థమైపోతుంది. ఇది శబ్నం హ్యాండ్ రైటింగ్ లాగుంది. ఇదంతా శబ్నం చేసిందన్నమాట. అయినా ఏం పర్వాలేదు, నేను కూడా ఆమె భర్తని బంగారంగా మార్చేస్తాను. షీలా శబ్నం ఇంటి ముందుకి వెళ్తుంది. శబ్నం భర్త ఉదయమే నిద్రలేచి బయట వాకింగ్ చేస్తూ ఉంటాడు. షీలా శబ్నం భర్తని పేరు పెట్టి పిలుస్తుంది. ఏమండి, వింటున్నారా? అలా పిలవగానే శబ్నం భర్త కూడా బంగారంగా మారిపోతాడు. శబ్నం వచ్చి బంగారంగా మారిన తన భర్తని చూసి బోరు బోరున ఏడవటం మొదలు పెడుతుంది. అయ్యా, చూసారా? ఈ శీలా దయ్యం నా భర్తని బంగారంగా మార్చేసింది. నేను దీన్ని అస్సలు ప్రాణాలతో వదిలిపెట్టను. షీలా ఇంకా శబ్నం ఇద్దరూ గొడవ పడతారు. ఒకరి చుట్టూ ఒకరు పట్టుకుని తిట్టుకుంటారు. అప్పుడే బాబా అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది షీలా? నువ్వు నా కుటీరం నుండి బంగారపు మాయ చీరను తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ డబ్బుని చూపించి ఇతరులను ఏడ్పించి సంతోషంగా ఉన్నావా? నన్ను క్షమించండి బాబాగారు. ఏదో ఒకటి చేసి నా భర్తని ఇంతకు ముందులా మార్చేయండి బాబాగారు. మీ బంగారు మాయా చీరను తిరిగి తీసుకోండి. మీ కాళ్ళకి దండం పెడతాను. బాబాగారు, నా భర్తని కూడా మళ్ళీ మీరు మనిషిలా మార్చండి. ఇందులో నా తప్పేమీ లేదు. ఇదంతా ఈ శీల వల్లే జరిగింది. మీ ఇద్దరూ తప్పు చేశారు. మీ ఇద్దరూ పైకి ఎంతో సంతోషంగా కనిపించినా ఒకరంటే ఒకరు ఎంతో అసూయపడుతుంటారు. నిజంగా జీవితంలో సంతోషాన్ని చూడాలనుకుంటే ఇతరుల ముందు గొప్పలు చెప్పుకోవడం మానండి. మీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే తృప్తిపడండి, సంతోషంగా ఉండండి. లేకపోతే మీ జీవితం అంతా ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికే సరిపోతుంది. అంతేకాక మీకేమీ ఉపయోగం కూడా ఉండదు. షీలా శబ్నం ఇద్దరూ బాబాని క్షమించమని అడుగుతారు. ఆ రోజు నుండి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోమని ఆయనకి మాట కూడా ఇస్తారు. అప్పటి నుండి ప్రేమతో కలిసిమెలిసి ఉంటామని కూడా చెప్తారు. బాబా వాళ్ల భర్తల్ని మళ్లీ మనుషులుగా మార్చి బంగారపు మాయా చీరను తనతో తీసుకువెళ్తారు.